వరద బాధితులెవరూ ఆకలితో ఉండడానికి వీల్లేదు. ముంపుతో పడిన బాధల నుండి విముక్తి కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. విజయవాడ 40వ డివిజన్లో రేషన్ సరుకులు పంచిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు. వర్షాలు వరదల వలన విజయవాడ ప్రజలు పడిన కష్టాలు చాలు, ఆకలితో కూడా ఉండాల్సిన అవసరం లేదని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు అన్నారు. ఈ మేరకు విజయవాడ 40వ డివిజన్ పరిధిలో వరద బాధితులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ వంట నూనె, చక్కెర, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అందించారు. ప్రతి ఒక్కరికి సరుకులు అందాలనే లక్ష్యంతో ఐఏఎస్ అధికారుల నుండి సచివాలయ సిబ్బంది వరకు అందరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారన్నారు. ప్రతి కుటుంబానికి ఒక కిట్టు చొప్పున ఇంటి వద్దకు వెళ్లి సరుకులు ఇచ్చారు. వరద నుండి ఉపశమనం పొందే వరకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏ ఒక్కరికి అందలేదనే ఆవేదన లేదని, ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే తెచ్చి సరుకులు కిట్టు అందించే బాధ్యత ప్రభుత్వానిదని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ హామీ ఇచ్చారు.